డ్రగ్స్ రహిత ఏపీ నిర్మాణంలో భాగంగా అనకాపల్లి పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ వందల కేజీల గంజాయిని సీజ్ చేశారు. పదే పదే నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా పోలీసులు చర్యలు చేపట్టారు. డ్రగ్స్ కట్టడికి అనకాపల్లి జిల్లా పోలీసులు చేపట్టిన చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర కుమార్ అందిస్తారు. గాంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గాంజాయి అక్రమ రవాణాపై కఠినమైన చర్యలు చేపట్టినా సరే గాంజాయి ఏదో రూపాన్న అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గాంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి గాంజా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా సరే ఏజెన్సీ ప్రాంతం నుండి సినీ పక్కీలో గాంజా అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చీడికాడ మండలం బైడిపూడి గ్రామానికి చెందిన గోకాడ చెల్లుబాబు అనే వ్యక్తి తరచూ గాంజా అక్రమ రవాణా చేస్తూ జిల్లాలో వివిధ స్టేషన్లో పట్టుబడి కేసులు నమోదయ్యాయి. అటువంటి వారిని ఉపేక్షించేది లేదని, వారికి పిఐటి ఎన్డిపిఎస్ గాంజా అక్రమ రవాణా చేసే చట్టంలో భాగంగా రూపొంది అటువంటి వారికి కఠినంగా శిక్షించాలనే నేపథ్యంలో ఏడాది పాటు జైలు శిక్ష అమలు చేశారు. తరచూ గాంజా అక్రమ రవాణా చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ మీద ఇల్లు వస్తూ ప్రవృత్తిగా దానినే ఉపయోగిస్తూ తరచూ గాంజా అక్రమ రవాణా చేస్తూ ఇటు నిరుద్యోగులకి, విద్యార్థులకు బానిసలై వారి యొక్క జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి చర్యలు చేపడితే గాంజా అక్రమ రవాణా కొంతవరకు అరికట్టే పరిస్థితి ఏర్పడుతుందని జిల్లా ఎస్పీ ఇటు గాంజా అక్రమ రవాణా చేసిన వారికి ఇకపై సంవత్సరం నాన్ బెయిలబుల్ వారెంట్గా సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దాన్ని అమలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా జైలులో ఈ గాంజా అక్రమ రవాణా నేర చరిత్రలను పక్కా ప్లాన్లు కూడాను జైలులోనే ఈ యొక్క పక్కా ప్లాన్లు కూడా అమలు చేసుకొని బయటకు వచ్చి నేర చరిత్రకు పాల్పడుతున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ కూడా జైలులో ప్రత్యేక దృష్టి సారించి అటువంటి నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించి వారిపై మరింతగా కఠినంగా శిక్షించాలని చెప్పి అధికారులకు సూచించారు. కెమెరామ్యాన్ పవన్తో నాగేంద్ర, అనకాపల్లి జిల్లా, YK TV. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.